నా దగ్గరికి ఒక క్లయింట్ కరెక్షన్‌కి వచ్చాడు. ఆయన తీసుకున్న ఒక చిన్న డిసిజన్ వల్ల ఆయన జీవితం అనేది మారిపోయింది. అదెలా ఉంటుందనంటే, మనము ఇప్పుడు నేవీ ఆఫీసర్స్ నేవీలో గాని, ఆర్మీలో గాని, డిఫెన్స్ సిస్టమ్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, మెయిన్‌గా వీళ్ళు తీసుకునే ఒక చిన్న డిసిజన్ వల్ల కొన్ని వేల మంది జీవితాలనేది తలక్రిందులైపోతాయి. ఉదాహరణకి చూసుకుంటే టైటానిక్ షిప్ అనేది ఆ నేవీ ఆఫీసర్ నావిగేషన్ సరిగా చూసుకోకపోవడం వల్ల, నావిగేషన్ కరెక్ట్‌గా దిక్సూసి చూసి ముందు ఐస్ ఉంది అని ముందే చెప్పినట్లయితే దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే కొన్ని వేల మంది ప్రాణాలు బయటపడేవి. కానీ ఎవరైతే జీవితంలో కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిజన్ తీసుకుంటారో వాళ్ళ జీవితాలే ముందుకు వెళ్తాయి. ఇదెందుకు చెప్తున్నానంటే, ఎవరైతే తులారాశిలో జన్మించారో, మెయిన్‌గా స్వాతి, విశాఖ, చిత్తా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు మీ జీవితంలో ఈ 2026లో మార్పు మొదలవబోతుంది. మీ జీవితాన్ని మీరు ఇప్పటి వరకు ఎన్ని అవమానాలు, అవహేళనలు, చులకనలు, ఎన్ని మోసాలు, మీ చేతి గుండా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం, అన్ని నష్టాలు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయి. అవన్నీ పోయి మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మీరు తీసుకునే డిసిజన్‌ను బట్టే మీ జీవితం అనేది మార్పు మొదలవబోతుంది. ఎవరైతే తులారాశిలో జన్మించారో ఖచ్చితంగా ఒకసారి 2026 పరాభవ నామ సంవత్సరంలో మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పు మొదలై మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ సమసిపోయి మీరు అద్భుతంగా ఒక 10 మందికి ఆదర్శంగా నిలిచేలా జీవించబోతున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా దోషాన్ని పరిశీలించండి. మీ పేరులో ఓవెల్స్ ప్లేసెస్ ఎన్నున్నాయి, AEIOU అనే అక్షరాలు ఎన్నున్నాయి, అవి మీ పేరులో 2 ఉన్నాయా, 5 ఉన్నాయా, 7 ఉన్నాయా, లేకపోతే సరి స్థానాల్లో ఉన్నాయా, బేసి స్థానాల్లో ఉన్నాయా? ఖచ్చితంగా ఈ స్థానాన్ని బట్టే మన జీవితంలో మార్పు అనేది ఉంటుంది. మీరు అనవచ్చు, గురుగారు స్థానం ఏముందండి? సో రాజు అనే పేరులో తీసుకుంటే ARAJU, AU 2 ఉన్నాయి కదా, అవి సరి స్థానాల్లో ఉన్నాయి. ఒకటి జీరోను తీసుకోండి, జీరో కుడి వైపుకు పెడితే 10 అవుతుంది, దాన్నే ఎడం వైపు పెడితే జీరోనే ఉంటుంది. మీ పేరులో కూడా ఓవెల్స్ స్థానాన్ని బట్టే మీ జీవితాన్ని మీరు హీరోగా ఉండాలా, జీరోగా ఉండాలా అనేది డిసైడ్ అవుతుంది. ఎవరైతే తులారాశిలో జన్మించినట్లయితే ఒక్కసారి మీరు నన్ను ఫోన్ కాల్లో సంప్రదించేలా ప్రయత్నించండి.